మీరు తెలంగాణ డైరెక్టర్లు ఉన్నారు, ఇంకొంచెం తెలంగాణ సినిమా డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ కోసం ఏం చేస్తుంటారు? వాళ్ళ సంగతి వదిలేసి మీరేం చేస్తున్నారు తెలంగాణ కళాకారుల కోసం? డెఫినెట్గా తెలంగాణ కళాకారుల కోసం గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో కూడా భాగస్వామ్యం అవుతున్నాము. రేపు పెట్టే విజన్లో కానీ రేపు అమల్లోకి వచ్చే ఆచరణలో కానీ అద్భుతమైన అవకాశాల కోసం, అద్భుతమైన తెలంగాణ పంటను పండించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ స్టూడియోలు వస్తాయి, ఆ స్టూడియోలో నిర్మాణాలు జరుగుతాయి, ఆ స్టూడియోలో ట్రైనింగ్లు జరుగుతాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 50 నుంచి 100 ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ చేయాలని ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అక్కడ ఉన్న ఒక వనరులని పంటని అద్భుతంగా వాడుకొని, ఆ సోర్సెస్ని వాడుకొని రేపు ఇన్స్టిట్యూట్స్ వస్తే ప్రతి శాఖ నుంచి సంవత్సరానికి 20-25 మంది స్కిల్డ్ టెక్నీషియన్స్, స్కిల్డ్ యాక్టర్స్ వస్తారు. అట్లా 5 సంవత్సరాల్లో ప్రతి శాఖలో 100 మంది ఉంటే ఇంకెంతమంది కావాలి అసలు? ఇట్లా వచ్చిన క్రాఫ్ హాలీవుడ్, బాంబే సినిమాలు అవి ఇవి వాళ్ళు మొత్తం యాడ్స్లో, వాటిలో, షార్ట్ ఫిల్మ్స్లో ఈరోజు అద్భుతంగా చేసుకుంటూ ఉంటే అసలు ఇక్కడ ఇంతకన్నా వనరులు ఏముంటాయి? తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా చేస్తుంది, అంటే ఆ విజన్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమందిలో ఆ నిరుత్సాహం ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది, ఏం జరగలేదు అనేది. బట్ ఏది అంత ఈజీగా జరగదు. ఎందుకంటే తెలంగాణ రావడానికి కూడా 14 సంవత్సరాల కృషి ఉంది. కొంచెం ఓపిక బట్టి అవకాశం ఉన్నవాడు దూరుతున్నాడు, చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో అట్లా అవకాశాలు తీసుకొని వెళ్ళిపోండి, దూరండి వెళ్ళిపోండి. అవకాశం లేకుండా ఏదన్నా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ పాలసీల ద్వారా రేపు ఇండస్ట్రీ డెఫినెట్గా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోతే అనేది లేదు. కానీ ఇప్పుడున్న వాతావరణంలో ఆ పరిస్థితి వస్తే హీరోషిమా నాగసాకి మీద బాంబు పడ్డ తర్వాత వాళ్ళు ప్రపంచానికి సవాల్ చేసి అతి తక్కువ టైంలో ప్రపంచ దేశాలని మొత్తం ఆ ప్రాంతాలు ఆకర్షించాయి. వాళ్ళ ఎఫర్ట్స్, ఎనర్జీస్, సాక్రిఫైస్, టెక్నాలజీ, వాళ్ళ ప్రతి మేధస్సుని కూడా, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ దేశం వైపు పెట్టి చేశారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కవులు, కళాకారులు